ఏ నుంచి వచ్చిలే? మాది జైత్యాల కాన్స్టిట్యున్సీ. ఏ ఊరు? జైత్యాల కాన్స్టిట్యున్సీ సారంగపూర్ మండలం. ఎట్లుంది మరి మీ మండల పరిస్థితి? ఎట్లుంది మండల ఫుల్ హవా ఉందన్న. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నట్లు లెక్కనే ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంది. ఎందుకు ప్రభుత్వం 15 నెలలుగా ఏమైనా చేస్తున్నా చేయట్లేదా? అంటే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా రైతులే కావచ్చు, ప్రజలే కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ రకంగా తీసుకున్న ఎవరికి కూడా మంచి చేసినట్టు కనబడతలేదు. ఇప్పటికి కూడా సీఎం కేసీఆర్ కావాలంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు దాదాపు చెప్పాలంటే కోకొలలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పేసి అనుడే తప్ప కానీ ఆ సీఎం లెక్క ఎవరు కూడా భావిస్తలేరు. కేసీఆర్ సార్ సీఎం అని చెప్పేసి అంటున్నారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? పొలం ఉందా నీకేమన్నా? ఉన్నది. నాకు ఒక 4 ఎకరాలు ఉన్నది. ఇంతవరకు రుణమాఫీ అయింది? రుణమాఫీ కాలేదు. నాకు రైతు బంధు పడుతుంది ఏమన్నా? పడతలేదు. 7,500 ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేడు. 6,000 రూపాయలు ఇచ్చిండు. అది కూడా 2 ఎకరాల వరకే ఇచ్చిండు. చివరికి ఎప్పుడు పడ్డది రైతు బంధు? నాకు చివరిగా మొన్న పడ్డది ఒక 2 నెలల కింద. 2 నెలలకి. ఏది అంటే ఎకరం వరకే పడ్డది. ఎకరం వరకు? నాకున్నది 4 ఎకరాలు. అంటే నీ దగ్గర రాలేదు? ఇంకా నా దగ్గర రాలేదు. ఏం చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుస్తుంది 15 నెలలుగా? కాంగ్రెస్ పార్టీ ఏం నడుతుంది? మంచిగా నడతలేదు. టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు మంచిగా ఘనంగా నడిచింది. రైతు బంధుకు ఇబ్బంది పడుతుండ్రు, రుణమాఫీకి ఇబ్బంది పడుతుండ్రు, పింఛన్ కి ఇబ్బంది పడుతుండ్రు, అన్ని రైతులకు కరెంటుకు ఇబ్బంది పడుతుండ్రు, అన్నిటికీ ఇబ్బంది పడుతుండ్రు. తాగునీరుకి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. 10 ఏళ్ళ మంచిగానే జరిగింది. 10 ఏళ్ళ నీళ్లు నిధులు అన్ని మంచిగానే జరిగింది. పింఛన్లు, రైతు రుణమాఫీలు ఇవి అన్ని అనుకూలంగా జరిగింది. ఏం చెప్తాం మరి? ఏ పాలన బాగుందంటే రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండు ప్రస్తుతానికి, ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి అంటే అసలు ఇప్పుడు కేసీఆర్ అనుకుంటాను ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే ముసలోళ్ళు అయితే కేసీఆర్ 2,000 ఇచ్చిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇంకా రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి కాదనుకుంటాను. ముసలోళ్ళని అడిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటాను. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ రేపే ఎలక్షన్ అంటాడు, జెడ్పీటీసీ ఎలక్షన్ అంటాడు, ఓసారి ఈ ఎలక్షన్ అంటాడు, ఆ ఎలక్షన్ అంటాడు, రేపే ఎలక్షన్ అంటాడు, లేకుంటే ఈ 4,000 రేపే ఇస్తామంటాడు. ఒక్కొక్కరు ఈ బస్సు ప్రయాణం పెడితే ఒక్కొక్కరు కింద పడి చనిపోతాను, బస్సు కింద పడి చనిపోతాను. వాళ్ళు ఉచిత బస్సు అనేది చాలా అది బాగా అంటే దాంతో ఘోరంగా అప్లపాలు. ఉచిత బస్సులు ఎవరు పోతారు? ఉచిత బస్సు నడవడం వల్లనే ఆర్టీసీకి లాభాల్లో ఉందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది. మరి అసలు ఉచిత బస్సు అనేది ఆడోళ్లే దాన్ని వ్యతిరేకిస్తారు, ఆడవాళ్లే వ్యతిరేకిస్తారు. పరిపాలన ఎట్లుందంటారు రేవంత్? కాంగ్రెస్ పరిపాలన అంత మోసపూరితమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలనలో ఎవరు బాగుపడ్డది లేదు, ఏం లేదు. ఇప్పటికీ జీరో అయిపోయింది. కాంగ్రెస్ జీరో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ఏ తప్పకుండా వేదికపైకి వస్తుంది. సీట్లో మన కేసీఆర్ గారు కూర్చుంటారు, వారే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రులు వాళ్ళ మంత్రులకి పడడం లేదు. ఒక్కొక్క మంత్రి మన ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడేది ఒక మాట, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఒక మాట. వారిద్దరి మాటలకు పొంతనే ఉండలేదు. ఆ పొంతన లేని మాటలు మాట్లాడి వాళ్ళే కొట్టుకునే పరిస్థితి ఉన్నది, వాళ్ళే తిట్టుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 15 నెలలుగా పరిస్థితి పాలన బాగాలేదు అంటున్నాం. మరి అసెంబ్లీలో అయినా సరే, ఎక్కడ సభలు పెట్టినా సరే 15 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ చేయని పనులు, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు 15 నెలల్లో నేను వచ్చిన వెంటనే చేసినట్టు 2 సార్లు ఎలక్షన్ కూడా వచ్చింది, అయినా నేను పనులు కంటిన్యూ చేస్తున్నా అంటున్నాను. ఆయన ఏ అబద్ధం మాటలు అవి ఎట్లా నమ్ముతారు? ప్రజలు ఎవరు నమ్మడం లేదు. అన్ని అబద్ధాల మాటలు, ఏం చేసింది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఆయన బాగా చేసింది అనేది ఇప్పుడు ప్రజలే చెప్తారు. వారు ఇప్పుడు జరిగే వెంటనే ఎలక్షన్ పెట్టమనండి, ఆ ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ కు. గ్రామ సభలు జరిగినాయి కదా, మరి ఏమంటారు? గ్రామ సభలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అన్ని కూడా అన్ని బీఆర్ఎస్ గెలిచేది. సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, మున్సిపల్ చైర్మన్స్ గాని అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలుస్తారని అందరూ ఏకకంఠంగా అంటామన్నారు.